యుద్ధ భూమిలో కూడా మధుపానం మర్చిపోకుండా ఎవరు ఏమైనా సరే నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష చీకు చింత లేక బతికే ఫాల్ స్టాప్ పాత్రే హాస్యానికి కొండంత ఆధారం. తన సోమరితనానికి బాధ్యత రాహిత్యంగా జీవించే పద్ధతి అడ్డం వచ్చే ప్రతి గంభీరమైన సంగతి అపహాస్యం చెయ్యడమే ఫాల్ స్టాప్. సత్యం, గౌరవం, న్యాయం, దేశభక్తి, విధి, ధైర్యం అన్నీ అతని అపహాస్యానికి గురి చేయనది. కానీ ఎవరిని నొప్పించని హాస్యం అతను. నన్ను, నా స్థూల శరీరాన్ని లేవనెత్తడానికి కప్పీరున్నాయా పోలీస్? నలుగురు వచ్చి నన్ను ఎదుర్కొన్నారు. నేనా 7గురిని తరిమి వేసి, ఈ కుర్చీ నా రాజ్యం, ఈ బాబు నా రాజధాని, ఈ తలగడ నా కెరీర్. ఈ రకంగా ఫాల్ స్టాప్ హాస్యం సాగుతుంది. మొదటి ఈ పాత్రకి సర్ జాన్ ఓల్డ్ కేసిల్ అనే పేరు పెట్టి షేక్స్పియర్ లార్డ్ కోర్ట్హ్యామ్ అభ్యంతరం చెప్పడంతో పేరు మార్చారు. విదూషకుడు. షేక్స్పియర్ నాటకాల్లో విదూషకుడి పాత్ర ముఖ్యం. మ్యాక్బెత్, టైటస్, కింగ్ లియర్ వంటి గంభీరమైన నాటకాల్లో హాస్యాన్ని అందించే పాత్రలు లేకపోతే అనాగరికమైన మూర్ఖుడు, రాజసభల్లో ఉండే విదూషకుడు ఇద్దరు షేక్స్పియర్ నాటకాలు సాధారణంగా హాస్యం సృష్టిస్తారు. ప్రేక్షకుల్ని నవ్వించడం, దృశ్యానికి మధ్య వచ్చే విశ్రాంతిలో వారికి కాలక్షేపం కలిగించడం, ఈ రెండు హాస్యగాండ్ర పని అని గార్డెన్ అంటారు. వీరు తరచుగా ఆంగ్ల భాషలోని పదాలను, శబ్దాలను, అర్థాలను పలుకుబడ అపసవ్యంగా ప్రయోగించి హాస్యం కలిగిస్తారు. వీరు తిరిగి 2 రకాల టచ్ స్టోన్ ఫెస్టివల్ భాషపై అధికారం ఉన్నవారు, డాగ్ వర్జిన్ లాగా భాషా దారిద్ర్యం ఉన్నవారు. తనకు పూర్వం ఉన్న నాటకాలలోని హాస్య పాత్రలను చూసి అది అందించే హాస్యం కంటే సునిశితం, నాగరికం అయిన హాస్యాన్ని అందించే పాత్రలు కావాలి. ఎంతో శ్రద్ధతో ఆ పాత్రను షేక్స్పియర్ సృష్టించి లార్డ్ ఛాంబర్లిన్ కంపెనీలో విలియం కెంప్ అనే ఉన్నంతకాలం చేష్టల ద్వారా, సంభాషణ ద్వారా హాస్యం సృష్టించే పాత్రని కెంపు వెళ్ళి రాబర్ట్ ఆర్మిన్ వచ్చిన తర్వాత చమత్కార సంభాషణ ద్వారా హాస్యాన్ని సృష్టించే పాత్రని షేక్స్పియర్ సృష్టించాడని విమర్శక అభిప్రాయం. ఆ కాలం నుండి ప్రేక్షకులు నాటకం నుండి ఎక్కువ హాస్యాన్ని ఆశించేవారు. అందువల్ల నాటకకర్తకి హాస్య పాత్రని సృష్టించక తప్పేది కాదు. షేక్స్పియర్ నాటక రచన ప్రారంభించడానికి ముందు రిచర్డ్ చార్లిటన్ అనే ఒక అద్భుతమైన హాస్య నటుడు, అతని తర్వాత కెంపు నాటక రంగ ప్రవేశించాడు. ఈ నటుడు రచయితను అనుసరించగా తనకి ఉచితమైన తోచిన సంభాషణ నాటకంలో కూర్చేశాడు. అలాంటి ప్రసిద్ధులైన నటుల ప్రత్యేక లక్షణాలు దృష్టిలో పెట్టుకొని కూడా రచయితలు నాటకాలు రాశారు. ఇవన్నీ హాస్యం గురించి పాలుస్తారు. ప్రమోదాంతాల గురించి ఏం చెప్తాడో. షేక్స్పియర్ కాలం వరకు ఆంగ్లంలో ప్రమోదాంత నాటక రచన పరిణామం ఎలా సాగిందో పూర్వరంగం అనే ప్రకరణలు ప్రస్తావించరు. అద్భుతావహం నుండి ప్రబోధాత్మకాలు, వాటి నుండి హేవిడ్ ప్రారంభించిన ప్రకటనలు, ఆ ప్రకటనల నుండి విద్యా వైశిష్ట్యుల దేశీయ ప్రమోదాంత నాటక రచనా విధానం వచ్చాయి. తన కాలం నాటి విద్యా వైశిష్ట్యుల యూనివర్సిటీ విధానాన్ని మొదట అనుకరించి క్రమంగా ప్రమోదాంత నాటక రచనలు తనదైన ఒక ప్రత్యేక విధానం షేక్స్పియర్ రూపొందించుగా. అది ఎటువంటిదో పరిశీలించడానికి ముందు ప్రమోదాంతాల గురించి అనేక మంది విమర్శకులు వెలువరించిన అభిప్రాయ పరిశీలిద్దాం. ప్రమోదం లేదు,
గంభీరంగా సామాన్య దైనందిన విషయ హాస్య ప్రధానంగా చిత్రిస్తే అది ప్రమోదాంతమని అరిస్టాటిల్ అంట. ప్రమాద భరితమైన అహంకారం, దురాశ, కీర్తిదాహం, అవధులు లేని వాంఛ అవ కారణంగా విషాదాంతం ఉద్భవిస్తే ప్రమాదం లేని ఆత్మవిశ్వాసం, తనను తాను మోసగించుకుంటూ ఇతరుల మోసగిస్తున్నట్టు భావించడం, ఆత్మానురాగ్, సెల్ఫ్ లవ్, వీటి కారణంగా ప్రమోదాంతాలు ప్రభవిస్తాయని జెర్విసన్ అనే విమర్శకుడు షేక్స్పియర్ నాటక రచన ప్రారంభించే నాటికి విద్యా వైశిష్టులు ప్రజానురంజకమైన నాటకాలు రాసి ప్రసిద్ధులయ్యారు. షేక్స్పియర్ తన మొదటి 3 ప్రమోదాంతాలలో ఒకటి ఆయన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ను ఇటాలియన్ రచయితైన ప్లాటన్ పద్ధతిలో, రెండవదైన 2 జెంటిల్మెన్ ఆఫ్ వెరోనాలో గ్రీన్ విధానంలో, మూడవది అయిన లవ్స్ లేబర్స్ లాస్ట్ లిలీ మార్గంలోనూ అనుసరించిన కథన నాటక రంగానుగల రచన ఈ రెంటిలోనూ ప్లాటన్ను అనుకరించారు. అనేక ఆవేశపూరితంగా రచించడంలో, గ్రీన్ని హాస్య చమత్కార సంభాషణలు రాయడంలో, ఉన్నత అధమ పరగతి ప్రేక్షకులను పాత్రను జోడించి చిత్రించడంలో లిలీని అనుసరి. లవ్స్ లేబర్స్ లాస్ట్లో కథల్ని మార్చడంలో, కూర్చడంలో పటిష్టతగా ద 2 జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా పరిపూర్ణమైన నేర్పు కానీ దర్శించ కలపడు. కానీ ఒక్క విషయం, మున్ముందు వ్రాయబోయే ఉజ్వల ప్రమోదాంతాల కవి ప్రయోగప్రాయమై పూర్వ రూపాలుగా ఉపయోగపడ్డాయి. సిల్వియా, జూలియాల పాత్రల అద్భుత చిత్రితలు అవి పోషియవు, వయోలా, బియట్రిస్, మిరండాలను తలపిస్తాయి. థీమింగ్ ఆఫ్ ది శ్రూలో శక్తిని, హాస్యాన్ని, ఔన్నత్యాన్ని కొద్దిగా అయినా అది కూడా షేక్స్పియర్ మొదటి ప్రయత్నం కిందికే. ద కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ, ద 2 జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా, లవ్స్ లేబర్స్ లాస్ట్ అనే ఈ 4 ప్రమోదాంతాలలో అనుకరణ ప్రభావం షేక్స్పియర్ తప్పించుకొని సంపూర్ణంగా స్వతంత్ర మార్గంలో వ్రాసిన ప్రమోదాంత నాటకం మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్. ఇది నిర్వివాదంగా పరిణతి చెందిన షేక్స్పియర్ ప్రమోదాంత నాటకాలలో మొదటి. కొంచెం ఇంచుమించు ఈ కాలంలో రచించిందే రోమియో అండ్ జూలియట్. ఇది షేక్స్పియర్ విషాదాంత నాటక రచనా విధానంలో తొలి అంటే షేక్స్పియర్ ప్రసిద్ధ ప్రమోదాంతాలను మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్, ప్రఖ్యాత విషాదాంతాలు రోమియో అండ్ జూలియట్ తొలి మెట్టుగా మనం స్వీకరించి ఈ రెంటిని పరిశీలిస్తే తొలి రోజు కంటే భిన్నంగా షేక్స్పియర్ నాటక రచనా విధానాలు గణనీయమైన మార్పు వచ్చిందని, సౌందర్యాన్ని ప్రమోద విషాదాంతాలతో రంగరించి వాటిని సువర్ణమయంతా చేసే నేర్పు షేక్స్పియర్ నేర్చాడని. మర్చెంట్ ఆఫ్ వెనీస్ని చూస్తే షేక్స్పియర్లో వచ్చిన పరిణతి ఏమిటో అర్థమవుతుంది. ఒకదానికొకటి సంబంధం లేదు. యాంటోనియా శైలాకల ధనలోకాన్ని, పోర్షియా బెసానీల ప్రణయ ప్రపంచాన్ని చక్కగా ఒక కథా మేళవి విషాదాంతం కాబోయిన నాటకం చాకచక్యంగా ప్రమోదాంతంగా మలిచాడు నాటకం. మొరాకో చిలిపి ఎన్నికను కూడా ఉందాగా బెసానియా తెలివి తక్కువతనాన్ని అందంగా నగలతో పారిపోయిన జెస్సీని కూడా ఆకర్షవంతంగా, పోర్షియా పురుష వేషాన్ని కూడా అద్భుతంగా, శైలాకు దుస్థితిని కూడా కరుణ రసాత్మకంగా మరచి తన కాలం నాటి మానవతావాదం, హ్యూమనిజం పరిపుష్టం చేసిన షేక్స్పియర్ ప్రజ్ఞా పాఠవాలు గణనీయ. తర్వాత రాసిన మచ్ ఎడూడ్ అబౌట్ నథింగ్, యాజ్ యూ లైక్ ఇట్, 12th నైట్ నాటకాలు క్రమంగా ప్రమోద నాటక రచనా కౌశలం అభివృద్ధి చెందుతూ
ఆ తర్వాత బెన్ జాన్సన్ ప్రవేశపెట్టిన వాస్తవ వ్యంగ్య నాటక రచనా విధాన ప్రభావం కారణంగాను లేక తనలో వచ్చిన మానసిక వైలక్ష్యం కారణంగాను షేక్స్పియర్ ఈ విధంగా రచనా విధానాన్ని స్వస్తి చెప్పి మరో కొత్త మార్గం మనిషి. ఈ కొత్త మార్గంలో రాసిన ప్రమోదాంతాలు మెజర్ ఫర్ మెజర్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్, హెచ్ మచ్ ఎడు అబౌట్ నథింగ్, యాజ్ యూ లైక్ ఇట్, 12th నైట్ల గురించి థారన్ డైక్ ఇలా అంటారు. అవి షేక్స్పియర్ రాసిన ప్రసిద్ధ ప్రమాణ ప్రమోదాన్. వీటిలో ప్రతి ఒక్క నాటకంలో ఇద్దరు అందమైన స్త్రీల ప్రేమ, పెళ్ళి, ఉన్నత మనస్విన్నతలు వన్ని. 12th నైట్లో స్త్రీ పురుష వేషం వేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడి తక్కిన 2 నాటకాలు ఒక ఉపకథ నడిచి ఆ కథ వల్ల ఇబ్బందులు నాటకం విషాదం అయ్యే ప్రమాదంలో పడి చివరికి సుఖాంతం అవుతాయి. అయితే ఈ 3 నాటకాలు ఎక్కడా మర్చెంట్ ఆఫ్ వెనీసులో విషాద ఛాయలు గట్టుగా ముసురుకు. ఇవి షేక్స్పియర్ పరిణత ప్రమోద. వీటిలో నాటకకర్త నిర్మాణ కౌశలం అద్భుతంగా అభివృద్ధి చేసి, అంతేకాదు ఈ 3 నాటకాలలో అన్ని పాత్రలు అంటే విదూషకుడి మొదలు విదుషీమణి వరకు అందరూ అన్నమాటలు, అందరూ చేసిన చేత ఇవన్నీ ఒక మహత్తరమైన సుందర తుందిల మందిరంగా పోహలింపబడి అని షేక్స్పియర్ రాసిన భావోద్దీప్త ప్రమోదాంత నాటకాలను రొమాంటిక్ కామెడీస్ పరాకాష్ట చేరుక. వీటి తర్వాత షేక్స్పియర్ మరికొన్ని ప్రమోదాంతాలు రాశారు, కానీ అవి తత్వంపై 3 కంటే భిన్న. అవి మొత్తం 7. ఈ 7 నాటకాలని 3 రకాలుగా విభజన. మొదటి తరగతి చెందినది మెజర్ ఫర్ మెజర్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్, ట్రయలస్ అండ్ డైసిడా. లోకాన్ని అపహసిస్తూ వ్యంగ్య ధోరణిలో సాగి ఈ 3 నాటకాలు. వీటిలో పశువాంఛ ప్రాబల్యాన్ని చిత్రించి, వీటిలో మొదటి 2 నాటకాలలో పరస్త్రీల నటించి భర్త ఆలింగన ఆదరణ పొందిన స్త్రీ జీవితం వర్ణిత. ఇంత క్రితం రాసిన నాటకాలు భిన్నంగా షేక్స్పియర్ ఈ నాటకాలు ఇలా మరో మార్గంలో రాయడానికి ఆయన దృక్పథంలో వచ్చిన మార్పు ఒక కారణం కావచ్చు, లేదా ప్రజలంతా బెన్ జాన్సన్ అనుసరిస్తున్న నూతన విధానం పట్ల ఆసక్తి కనపరుస్తున్నారు కనుక తను కూడా ఆ మార్గంలో రాయాలని అనుకోని కూడా వచ్చు. అలాగే 2వ తరగతి చెందింది పెరికెట్స్. ఈ నాటకంలో కూడా మెజర్ ఫర్ మెజర్ల కామవాంఛాపూరితమైన వాతావరణం మధ్య ఒక స్త్రీ తన సౌశీల్యాన్ని కాపాడుకోవడం కనిపిస్తుంది. ఈ 2 తరగతులకి చెందిన మొత్తం ఈ 4 ప్రమోదాంతాలు విశ్వవిఖ్యాతమైన విషాదాంతాలు రాసే సమయంలో రాశాడు షేక్స్పియర్. రేపు విషాద మిళిత ప్రమోదాంత నాటకాల్లో షేక్స్పియర్ యొక్క ప్రతిభా పాఠవాలు ఎలా చూపించాడో తెలుసుకుందాం.